నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెల నుంచి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్. కేటీఆర్ జనగణన 2027కు కేబినెట్ ఆమోదం. 2 దశల్లో అమలు. థాయిలాండ్ పార్లమెంటు రద్దు. ప్రధాని అడుతీన్ చార్న్ విరాకుల్ ప్రకటన. థాయిలాండ్ పార్లమెంటు శుక్రవారం రద్దయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని అడుతీన్ చార్న్ విరాకుల్ పార్లమెంటును రద్దు చేశారు. రాజు మహావజీ రాలాంగ్ కార్న్ అనుమతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు అడుతీన్ ప్రకటించారు. అయితే అధికారాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా అని గురువారం రాత్రి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన అడుతీన్ రద్దుపై ముందే సంకేతాలు ఇచ్చారు. పార్లమెంటు రద్దు తర్వాత 45 రోజుల నుంచి 2 నెలల్లోపు ఎన్నికలు జరగాలి. ఈలోపు పరిమిత అధికారాలతో అడుతీన్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. థాయిలాండ్ కు కంబోడియాతో సరిహద్దు వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. 2 వైపులా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణలో ఈ వారమే 20 మందికి పైగా మరణించారు. ఈ ఉద్రిక్తతల సమయంలో పార్లమెంటు రద్దు నిర్ణయం కీలకంగా మారింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రాజీనామా చేసిన షినవ్రత స్థానంలో అడుతీన్ బాధ్యతలు తీసుకున్నారు. 3 నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం భారత జనాభా లెక్కలు 2027 నిర్వహణకు ఆమోదం తెలిపింది. దీనికోసం 11,718.24 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది చాలా కాలం తర్వాత దేశంలోని అతిపెద్ద పరిపాలన గణాంక ప్రక్రియగా నిలవనుంది. జనాభా లెక్కింపు 2 దశల్లో నిర్వహించబడుతుంది. గృహాల జాబితా గృహగణన 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 6 వరకు జరుగుతుంది. తర్వాత 2వ దశ ఫిబ్రవరి 2027లో జనాభా గణన జరుగుతుంది. లడక్ మంచుతో కప్పబడే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని సమకాలిక ప్రాంతాలకు పీఈ సెప్టెంబర్ 2026లో నిర్వహించబడుతుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చోట కనీసం 44% సీట్లను కాంగ్రెస్ పార్టీ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగిందని తెలిపారు. కానీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైందని స్పష్టం చేశారు. తొలి విడత పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు హోరాహోరీగా పోరాడి సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడిన మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొంటున్నారంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించి ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తొలిదశ పంచాయతీ ఎన్నికల ద్వారా ఆ ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. యువతకు మహమ్మారైన మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దామని డీవైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, ఎస్కే ఆదిల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసి తెలియని వయసులో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని అన్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారని, తద్వారా తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు కాదు, యువతకు చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.
నమస్తే నాగేశ్ అన్న. నమస్తే నాగేశ్ అన్న. చెప్పండి చదువురా చెప్పన్నా. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేశారు. సింగిల్ పిల్లర్లతో ఒక ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు డీపీఆర్ తయారు చేశారు. హిందూ కాలేజీ నుండి లాడ్జి సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రజలు కోరారు. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతు బంధన పథకం కింద 100 కోట్ల ఖర్చుతో బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. రెండు వైపులా 12 చొప్పున సర్వీస్ రోడ్డు వేయాలి. విజన్ లేకుండా అహంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి నిర్మాణంలో ఒంటెద్దు పోకడకపోయారు. చట్ట ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందించాలి. నగరంలో ఎవరు బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా లేరన్నారు. 1,00,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం 200 కోట్లు ఖర్చు చేయలేరా అన్నారు. చెప్పినట్టుగా ఉన్న బ్రిడ్జి పోయింది, మరి ఇప్పుడు అయితే బ్రిడ్జి అర్థం కాదు. మీరు కాంపన్సేషన్ పడి ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో తప్పనేనా? నేను ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు. ఒకటి 167 కోట్లతో పూర్తి కావాల్సిన బ్రిడ్జిని అయితే కొంచెం 50 కోట్లు ఎక్కువ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా 200 అయింది. అవును, ఏమైంది? ఇవాళ తీసుకొచ్చాడు నాబార్డు నుంచి 7,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు. దేనికి తీసుకొచ్చాడు? అమరావతి ఉంది. అమరావతి మీకు బాగుందా? అసలు అమరావతి వెళ్ళాలంటే రైలు దిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఈ బ్రిడ్జి మీద వెళ్ళాల్సిందే అమరావతి. విజయవాడలో దిగితే విజయవాడ నుంచి కూడా బ్రిడ్జి మీద రావాల్సిందేగా. అమరావతికి అసలు అమరావతి ఒక కేంద్రం ఉందా? ఇక్కడ మీరు ఆర్టీసీ బస్సు వచ్చి అమరావతి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళింది? గుడి దగ్గరికి వెళ్ళింది. అమరావతి ఎక్కడ ఉంది అసలు? లేదు. ఎక్కడ అమరావతి తెలియదు. దానికి మాత్రం ఇవాళే 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు నాబార్డు నుంచి. ఇప్పటికి సుమారుగా 47,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకా 50,000 కోట్లు అప్పు తీసుకుంటారు. మొత్తం 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టేటప్పుడు నీకు పెమ్మసాని గారు 200 కోట్లు ఖర్చు పెట్టిన బ్రహ్మాండం ఉండేది కదా. గుంటూరు పట్టణం అమరావతిలో ఒక భాగమే కదా. ఎందుకు సందేహిస్తున్నావు? ఏమిటి అన్యాయం? అంటే నీకేదో దురుద్దేశం ఉందని అంటలా, నేను కమిషన్ తీసుకుంటాం అంటలా. అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహం, డబ్బు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని 38 హైస్కూళ్ల క్రీడా మైదానాల అభివృద్ధికి ఒక్కో స్కూలుకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. శివపురం బాలికల కళాశాల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. డివిజన్ స్థాయి ఉపాధ్యాయ క్రీడలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు, శారీరక దృఢత్వం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. శనివారం నర్సీపట్నం డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడా పోటీలను శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమం కోసం 2 కీలక వరాలు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రమాణాలను పెంచేందుకు తన మిత్రుల సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద నియోజకవర్గంలోని 38 హైస్కూళ్లకు ఒక్కో పాఠశాలకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి అధికారులకి, అలాగే ఈ డివిజన్ నుంచి మొత్తం టోటల్ 12 మండలాలండి, 12 మండలాల నుంచి వచ్చినటువంటి టీచర్స్, అంటే క్రీడాకారులు అన్నాం. టీచర్స్ బయటనే గ్రౌండ్కి వచ్చారు కాబట్టి క్రీడాకారులు అంటారు. క్రీడాకారులందరికీ కూడా, ఉపాధ్యాయ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్కే నా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మిగతా అన్ని కామన్ జరుగుతూ ఉంటాయి రొటీన్గా. ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే కుర్రోళ్ళకి సరైన ఎడ్యుకేషను ఇవాళ భారతదేశంలోనే కాదు,
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. అందుకే నర్సీపట్నంలో ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే 83లో, ఈ 42 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. నేను అప్పుడు కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ చదువుకో అవకాశం లేక, అప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను. అప్పుడు 83లో రామారావు గారు ఎవరో యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరో కొరవని తీసుకురా అన్నారు. అప్పుడు సెక్రటరీ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు రామారావు గారి దగ్గరికి. అప్పటి వరకు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు, కానీ టికెట్ ఇచ్చినప్పుడు కలిసాను, మళ్ళీ కలలేదు నేను వెళ్తే ఎంత నీ వయసు అంటే 25 సంవత్సరాలు సార్ అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీ దైవాలు సార్ అన్నాను. అతను రామారావు గురించి మీకు తెలుసు కదా, మీ కుర్రోలు తెలియదు కానీ అందరు పెద్దలకు తెలుసు. అతని భాష ఎలా ఉంటుందంటే సామ్రాట్లు మాట్లాడి ఉంటుంది. అది కృష్ణుడి పాత్రలో దుర్యోధుడి పాత్రలు వేసిన మనిషి కదా. బాగా ఏం వరం కావాలో కోరుకున్నాడు. జయలేదు సినిమాలో భగవంతుడు ఏ వరం కావాలో కోరుకున్నాడు, తమ్ముడు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే నాకు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్నాను. వెంటనే విత్ ఇన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఫోన్ చేసి 24 hours నాకు జియో కావాలని అడిగాడు. జియో కాపీ ఇచ్చాడు. అతని దయవల్ల డిగ్రీ కాలేజ్ పెట్టాం. తర్వాత ఒక్కొక్కటి పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ అన్ని నర్సీపట్నం తీసుకొచ్చాం. అక్కడ నర్సింగ్ కాలేజ్ సహా. ఇంకేది నా ఉద్దేశం ఏంటంటే, నాకు సంతృప్తి ఏంటంటే, నేను మంత్రి అయిన తర్వాత సింగపూర్ వెళ్ళాను ఒక కాన్ఫరెన్స్కి. సింగపూర్లో 3 రోజులు కాన్ఫరెన్స్ చూసుకొని మళ్ళీ ఇండియా వచ్చేద్దామని ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఫ్లైట్ లేట్ అయితే, అరగంట లేట్ అయితే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. 4 కుర్రోళ్ళు నా దగ్గరకు వచ్చారు. సార్ నమస్కారం సార్ అని. సింగపూర్లో నాకు నమస్కారం పెట్టేవాడు ఎవరో పెట్టాను. నేను ఎవరో తెలియదు కదా. బాబు ఏంటంటే, మేము మీ నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారు కదండి, దాంట్లో ఫస్ట్ బ్యాచ్ మెకానికల్ ఇంజనీర్ మేము 4 పాస్ అయ్యాము. ఇప్పుడు మాకు సింగపూర్ ఇండియన్ ఎయిర్లైన్స్ లో మెకానికల్ పోస్ట్ వచ్చి, ఇండియన్ ఎయిర్లైన్స్ మెకానికల్ పోస్ట్ వచ్చాయి, ఇంజనీరింగ్ పోస్ట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తుంటే ఇక్కడ దానికి విరుద్ధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఈ పాలగుట్టపల్లి పంచాయతీల సొంత ఇల్లు లేని నిరుపేదలు ఉన్నవారి అర్జీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరస్కరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఈ పాలగుట్టపల్లి పంచాయతీలో సొంత ఇల్లు లేని అర్హత ఉన్న నిరుపేదలు ఉన్నారు. ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారులు అర్జీలు ఇస్తే తిరస్కరించినా ఆన్లైన్లో లేకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిలీట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తుంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని చూస్తుంటే ఇక్కడ దానికి విరుద్ధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారని స్థానికులు అన్నారు. సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వీరిపై తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. పేరు జి వెంకటాచలపతి, మా భార్య పేరు జి రాణి. మాది వరదప్పనాయుడుపేట గ్రామం, ఒల్లివేడు పాకాల మండలం, ఒల్లివేడు పంచాయత్, ఒల్లివేడు పోస్టు గ్రామ సచివాలయంలో 6 నెలలకు ముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారికి ఇల్లు శాంక్షన్ ఇల్లు పెట్టుకున్నాము. 6 నెలలకు ముందు మేడం గారికి 2 సార్లు కలవడం అయినది. అపర్ణ గారికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి. ఆమె ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. కావున నేను హ్యాండిక్యాప్ కాల్ లేదు. 2 సార్లు గ్రామ సచివాలయానికి వెళ్ళినాను. ఎప్పుడు వెళ్ళినా ఆఫీసులో ఉండేది లేదు, ఎవరు ఉండేది లేదు. కొల్లివాడు సచివాలయం అంత వరస్ట్ ఎక్కడా లేదు. అలాగే వరదప్పనాయుడుపేట గ్రామంలో 10 మంది ఇల్లుకి పెట్టుకున్నారు. అందరికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది.
కావున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కోరుచున్నది ఏమనగా నాకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. మాది వరదపనేనిపేట జి శకుంతలమ్మ. మాకు ఒలివేడి గ్రామం సత్యవాలయంలో అపర్ణ మేడానికి మేము ఇల్లు సెలక్ట్ ఇవ్వమని చెప్పినాము. ఆమె క్యాన్సిల్ చేసేసింది. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాకు ఇల్లు సెలక్షన్ చేయాలా. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలా. అండి, నా పేరు జి సంపత్ కుమారు. మాది వరదపనాయుడుపేట విలేజ్, ఈ పాలగొట్టపల్లి పంచాయతీ, వల్లివేడు సచివాలయం వస్తుందండి. వల్లివేడు సచివాలయంలో మేము 6 నెలల ముందు ఇల్లు దరఖాస్తు చేసుకున్నాము. మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అనుకుంటే మొన్న లిస్టులో చెక్ చేస్తే మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు. ఆమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అపర్ణ మేడం గారు మా ఇల్లు శాంక్షన్ అవుతుంది అది ఇది అని చెప్పారు. కానీ మాకు శాంక్షన్ లేకుండా చేశారు. మా ఊర్లో నాకే కాదు, మా ఊర్లో 10 మందికి డిలీట్ చేసేసినారు. దయవుంచి నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు సపరేట్ రేషన్ కార్డు ఉంది. నేను మా అమ్మ నాన్న నుంచి సపరేట్గా ఉన్నాను. నాకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఆలూరు పట్టణాన్ని ఆదోని జిల్లా కావాలని సాధన జాయింట్ యాక్షన్ కమిటీకు మద్దతు తెలిపారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని జిల్లా అయితే ఆదోని పక్కన ఉన్న నియోజకవర్గాలు మంత్రాలయం, ఎమ్మిగడూరు, పత్తికొండ, ఆలూరు అభివృద్ధి చెందుతాయని విరూపాక్షి అన్నారు. ఆదోని 4 నియోజకవర్గాల మధ్యలో ఉంది కాబట్టి అందరికీ దగ్గరవుతుందన్నారు. ఆదోని జిల్లా అయితే నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు. ఆలూరుకి వచ్చింది మనకి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఎన్ఆర్పీఎస్, మన రామయ్యన్న, ఎల్లప్పన్న, మన పూర్తికన్న, మన మహేష్, మన రాజు, అదేవిధంగా మన ఎల్ఆర్పీ మహేష్ అన్న, మీరు చాలా మంది అంటే ఈరోజు శిబిరాన్ని ఫస్ట్ మన ఆలూరులో శిబిరాన్ని ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి ఆదోని జిల్లా వల్ల నేనుగానే మొన్ననే ఆదోన్లో శిబిరం ఏర్పాటు చేస్తే అక్కడికన్నా వెళ్ళి మన సంఘీభావం తెలిపాం. ఎందుకంటే మన ఆదోని జిల్లా అయితే, ఎందుకంటే మన చుట్టూ మంత్రాలయం అయితేనేమి, ఎములు అయితేనేమి, పచ్చికొండ అయితేనేమి, ఆదోని అయితేనేమి, ఎములు అయితేనే చుట్టూ ప్రాంతానికి అంతా 30-35 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సెంటర్ మన ఆదోని సెంటర్ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం మా హక్కు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా దగ్గర ఎవరికి అనుకూలం ఉంటే అక్కడ జిల్లాలు పెట్టుకున్నారు. ఎందుకో మా పశ్చిమ ప్రాంతం, మా రాయలసీమ ప్రాంతం ఎంత చిన్న చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వచ్చిన నష్టం అన్ని ఇప్పుడు మొన్ననే ఈ కూటమి ప్రభుత్వం కేబినెట్ లోన 3 జిల్లాలే ప్రకటించింది. ఆదోని మన అంటే మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా, లేకుండా మేము ఉన్నామా లేదా, ఎందుకంటే మేము లాస్ట్ కర్ణాటక పార్టీలో ఉన్నాము, ఉందా లేదా అనే విధంగా ఈరోజు. ఎందుకంటే ఆందోళనలో పార్టీలు ఖచ్చితంగా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుని అన్ని పార్టీలు దానికి మద్దతు తెలుపుతూ అందరూ మాకు జిల్లా కావాలనే విధంగా ప్రతి ఒక్కరూ అడుగుతుంటే వాళ్ళకి కనిపించడం కరెక్ట్లేదు. ఎందుకో వాళ్ళకి క్యాబినెట్ హోదాలో వాళ్ళు క్యాబినెట్ లో పెట్టుకొని మన అన్ని చాలా మంది ఆశలు పెంచుకున్నారు. ఖచ్చితంగా మన ఆదాయ పేరు వస్తుంది విధంగా అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే మన ఆదాయం లేదు. అన్ని మిగతా మదనపల్లి మార్గాలు వాడిని వచ్చినా కానీ మనకి లేదు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మేము మాత్రం ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఈ పోరాటాలు చేసేవంటే, ఎందుకంటే ఆదోని జిల్లా అయితే అన్ని వసతులు ఇక్కడ మెడికల్ కాలేజీలు వస్తాయి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తాయి, డిఎస్పీలు వస్తాయి, అన్ని ఆఫీసులు వస్తాయి. కాబట్టి మా వెనుకబడిన ప్రాంతము ఏదైనా కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లెల నుంచి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్, కేటీఆర్.
జనగణన 2027కు కేబినెట్ ఆమోదం 2 దశల్లో అమలు. థాయిలాండ్ పార్లమెంటు రద్దు, ప్రధాని అడుతీన్ చార్న్ విరాకులు ప్రకటన. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.